జనసేన బీజేపీ పొత్తులు సీట్ల పంపకాలతో మూడు పార్టీల్లోనూ అసంతృప్త నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ ప్రకటనతో ఈ భగభగలు మరింత పెరిగాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, తిరుపతి ఇలా పలు చోట్ల సీట్లు దక్కని నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించగానే అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళనకు తీవ్రతరం చేశాయి. పార్టీ జెండాలకు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు కార్యకర్తలు. స్థానిక నేత వర్మకి సీటు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పిఠాపురంలో మనం చూస్తున్నాం టీడీపీ అసమ్మతి సెగ రాజుకుంది. టీడీపీ ఫ్లెక్సీలను, జెండాలను కార్యకర్తలు దహనం చేస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రానున్న రోజుల్లో అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులోనే ఉన్నారు. అలానే విజయవాడ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులోనే ఉన్నారు. మొదటగా సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, మనం చూస్తున్నాం పిఠాపురం నుంచి తాను బరిలో దిగుతున్నానని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ శ్రేణులు ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే వర్మ బరిలోకి దిగి నేనే ఉంటానంటూ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఈ టైంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒక్కసారిగా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించిన అనంతరం టీడీపీలో అసమ్మతి సెగైతే రగులుకుందని చెప్పుకోవచ్చు. మనం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ ముందైతే ఉన్నాం. టీడీపీ ఆఫీస్ ముందు టీడీపీ జెండాలు కావచ్చు, టీడీపీ పాంప్లెట్లు కాడి పూర్తిగా కూడా నిప్పు పెట్టి తగలబెట్టేసి తమ నిరసన అయితే మాత్రం తెలియజేసిన పరిస్థితి కూడా ఇక్కడ విజువల్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలందరూ కూడా టీడీపీ ఆఫీస్కి చేరుకుని తమ నిరసన అయితే తెలియజేశారు. ఆగ్రహ జ్వాలలతో అయితే మాత్రం రగిలిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి స్థానికుడికే సీటు కావాలి, స్థానికుడే బరిలో ఉండాలంటూ పిఠాపురం నియోజకవర్గంలో ఇటు వర్మ కూడా ఎస్విఎస్వన్ వర్మ యాక్టివ్గా ఉన్నారు. తన ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ప్రచారంలో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే తాను ఇస్తాను అని చెప్పి వర్మ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పినప్పటికీ కూడా కార్యకర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా వర్మే బరిలో ఉండాలి, వర్మ బరిలో లేకపోతే మేము ఊరుకునేది లేదని చెప్పి ఇదివరకే అంటే గత వారం రోజుల కిందటే తమ నిరసన కూడా తెలియజేయడమే కాకుండా అంతర్గతంగా సమావేశం కూడా అయ్యారు. తన కార్యాచరణ కూడా అంటే మూకమ్మడి రాజీనామాలు చేసేందుకు కూడా కార్యకర్తలందరూ కూడా సిద్ధమయ్యి వర్మ ముందైతే మాత్రం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానంతో కూడా వర్మ మాట్లాడుతున్నాను, మీరు ఎవరో కంగారు పడద్దు, అందరూ కూడా సంయమనం పాటించండి అని చెప్పి వర్మ కూడా కార్యకర్తలు కూడా సూచించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే నేను పోటీ చేయబోతున్నానని చెప్పి ఒక క్లారిటీగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఆవేశ జ్వాలలు అయితే మాత్రం రెగ్యులేయని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మే పోటీ చేయాలి, వర్మే బరిలో ఉండాలి, వర్మ కనుక బరిలో లేకపోతే కనుక మేము మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఒకటయ్యి తమ నిరసన కూడా తెలియజేశారు. తన నిరసనలో భాగంగా టీడీపీ పార్టీకి సంబంధించిన పాంప్లెట్లు కావచ్చు, జెండాలు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు పూర్తిగా కూడా నిప్పు పెట్టి తగలబెట్టేసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. అయితే దీనికి సంబంధించి వర్మ మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా స్పందించలేని పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సతీష్, మనం చూసాం పవన్ కళ్యాణ్ గతంలో పొత్తుల్లో భాగంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేతలను కలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి పిఠాపురంకి సంబంధించి ఫస్ట్ నుంచి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఒక రకమైనటువంటి హింట్ ప్రజల్లోకి అలానే టీడీపీ శ్రేణుల్లోకి వచ్చిన పరిస్థితి నెలకొన్న ఈ టైంలో ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారని అనుకోవచ్చా? దీన్ని తగ్గించడానికి అధినేత ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది? పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చు?
ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం కనుక చూసుకుంటే కనుక గత కొద్ది కాలం నుంచి అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పోటీ చేసే అంశంలో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల తాజా పరిణామాలు కూడా చూసుకుంటే కనుక పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కొత్తగా కూడా జనసేన ఇన్ఛార్జిని కూడా నియమించి సర్వేలు కూడా నిర్వహించుకున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసిన అంటే గత 6 నెలల క్రితం కలిసిన సందర్భంలో ఖచ్చితంగా అంటే చెబితే ఇప్పుడే చెప్పేయండి, లేకపోతే నేను ఎన్నికలకు సంబంధించి సమాయుక్తం అవుతున్నాను, నా కార్యాచరణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేసుకుంటాను, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాను, ఏ విషయం అనేది ముందే నాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అడిగినట్లు కొన్నిసార్లు అయితే మాత్రం వర్మ కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ఎన్నికల ప్రచారం గత నెల రోజుల నుంచి చూసుకుంటే కనుక తన వర్మని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారం అయితే మాత్రం ముమ్మరంగా చేసుకున్నారు. ఇక్కడ అన్ని మండలాలకు సంబంధించి ఇటు కార్యకర్తలను నాయకులను అందరినీ సమాయుక్తం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో కూడా జోరుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కార్యకర్తలందరూ కూడా వర్మే అభ్యర్థిగా ఉంటారని చెప్పి వర్మకే సీటు కావాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అదే నేపథ్యంలో కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వర్మే అభ్యర్థిగా అనుకున్న కార్యకర్తలందరూ కూడా ఆగ్రహ జ్వాలలకైతే మాత్రం రేగారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కార్యకర్తలు అందరితోటి కూడా ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే మాత్రం పైన దీనికి సంబంధించి సమావేశం అయితే మాత్రం అవుతున్నారు. పూర్తి స్థాయిలో రేపు అంతర్గతంగా కార్యకర్తలందరితోటి కూడా సమావేశమయ్యి తన కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇది అంటే వర్మ ప్రచారం కావచ్చు, లేకపోతే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ రాజకీయ పరిణామాలు కావచ్చు, ఏ విధంగా సాగినంటే ఒక సమయంలో పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఇదే నియోజకవర్గం నుంచి నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా కూడా పవన్ కళ్యాణ్ని గెలిపిస్తానని చెప్పిన వర్మ కార్యకర్తల అభిష్టం మేరకు కార్యకర్తల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని చెప్పి వర్మకు సూచించిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక స్థానికుడికే సీటు కావాలి, స్థానికుడే మా నాయకుడిగా ఉండాలని కార్యకర్తలు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వర్మ బరిలో ఉండే అవకాశం అంటే రాజకీయ పరిణామాలు చూసుకుంటే కనుక నెల రోజులకి ఇప్పటికీ కూడా వర్మ ఇక్కడ స్థానికంగా కూడా రోజు రోజుకి కూడా బలపడిన నేపథ్యంలో వర్మ ఖచ్చితంగా ఒక అభ్యర్థిగా ఉండాలని చెప్పి ఇటు కార్యకర్తలు అయితే మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇదే ప్రాంతం నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇటు భీమవరం కావచ్చు, తిరుపతి కావచ్చు, గాజువాక కావచ్చు, ఈ 3 స్థానాల నుంచి కూడా పోటీ చేయట్లేదు, పిఠాపురం నుంచే నేను పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇటు జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య కొంచెం అసంతృప్తి అయితే వ్యక్తమైంది. ఇటు టీడీపీ కార్యకర్తల మొత్తం అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ కార్యాచరణ కూడా రేపు చెప్పే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది పిఠాపురంలో తాజా పరిస్థితి. రైట్ సతీష్.